డైలీ టేస్ట్ ది డైలీ. మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయని ఆయన తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో ఎప్పుడు చేరాడో ఎందుకు చేరాడో తెలియదని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శ కోసం వెళితే తనను చూడనివ్వలేదన్నారు. కేటీఆర్ కూడా తన కుమారుణ్ణి పరామర్శించేందుకు వచ్చాడని, ఆయన్ని అడిగినా కనీసం తనను పట్టించుకోలేదని, ఆసుపత్రిలో ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలని గోపీనాథ్ తల్లి డిమాండ్ చేశారు. అటు గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న సైతం సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి చనిపోయిన సమయంలో అంత్యక్రియలకు రాకుండా ఓ పార్టీ నాయకులు అడ్డుకున్నారని, మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. మాగంటి ఇంటి పేరు లేకపోవడంపై కూడా స్పందించారు. కోసరాజా అనేది మా అమ్మ నుండి వచ్చిందని, అదే కంటిన్యూ అవుతుందన్నాడు. చెప్పుకుంటే ఏదో కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఉంది. ఏం చెప్పను, మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అట్లా ఉన్నాను. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్ల జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వట్లా, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి అసలు ఆ ప్రెమిసెస్ కి రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ కి రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి గోపి ఇక్కడ ఉంటాడు ఏమిటంటే వెళ్తే రానివరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదా? వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఈ ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, మా అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లాడిని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తాను అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇట్లా రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు, అక్కడ పరిగెత్తాడు. ఏంటంటే లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను. అయ్యో ఈయన చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయరు గంగ తల్లిని కదా, ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుదామని పరిగెత్తే, పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు, నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. We had a good relationship with my father. అంటే కలిసేవారు Over this year, New Year. New Year. ఈ ఇయర్ 25 New Year. అప్పుడు 20, 24, 31st, 30 అప్పుడు వచ్చాను. ఎక్కడ కలిసారు? ఇక్కడ హైదరాబాద్ లో కలిసాను. ఓకే, ఏమన్నా అంటే ఎట్లా ఉండే మీకు రిలేషన్, ఎట్లా ఉండే? గుడ్. ఏం మాట్లాడుతున్నా మీతోటి?
ఫాదర్ మీన్ అంటే ఎట్లా ఉంటుండే ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి మాట్లాడతాను, మా ఫ్యూచర్ గురించి. సో ఐ డిడ్ మై మాస్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ప్రూఫ్స్ ఇవ్వగలుగుతారా మీ ఫాదర్ తో మీరు మాట్లాడినటువంటి మాటలు? నేను ఇన్ పర్సన్ మాట్లాడాను, దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ తరక్ ఇంకొక విషయం, గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్యగా మాగంటి సునీత పేరు పెట్టారు, మీ మదర్ పేరు పెట్టలేదు, మాలిని దేవి పేరు పెట్టలేదు, పిల్లలు కూడా వాళ్ళ ముగ్గురు పిల్లల పేరు పెట్టారు, మీ పేరు కూడా పెట్టలేదు అంటున్నారు. మరి దాని విషయంలో మీకు అది నోటీస్ లో ఉందా? సో నాకు ఎప్పుడు ఐ వాస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ లైఫ్, అది వేరే హిస్ కరియర్, దోస్ థింగ్స్. నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ యూ హావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్, దాంట్లో ఇవన్నీ చేయాలి, ఐ డోంట్ నో దోస్ థింగ్స్. అంత్యక్రియలకు భయపెట్టారంటున్నారు, ఇప్పుడు వచ్చారు, మరి మొన్న భయపెట్టారు, ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఉంటుంది కదా అట్లాంటి థ్రెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు రోజు ఇలా బెదిరిస్తే ఎన్ని రోజులని పడతా ఉంటుంది, ఒక రోజు తిరిగి ఇవ్వాలి. సో దిస్ ఇస్ ద డే. మీ ఫ్యామిలీ మెంబర్సా బెదిరించేది? లాట్ ఆఫ్ పీపుల్ బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. తరక్ మీ నుంచి మాగంటి పార్టీ వాళ్ళ పార్టీ పేర్లు చెప్పకపోయినా ఇప్పుడు ఇప్పుడు కాదు. అసలు ఎలా దగ్గరయ్యారు మాగంటి గోపీనాథ్? వన్స్ ఆల్ ది థింగ్స్ ఆర్ క్లియర్, తరక్ అసలు చెప్పడం అయితే జరిగిందండి. మీకు మీ ఫాదర్ తో ఎలాంటి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా? ఇప్పటి వరకు మీ ఫాదర్ మీతో మాట్లాడలేదా కనీసం? నా దగ్గర అన్ని ఐ హావ్ ఆల్ ది చాట్ లాగ్స్, ఎవ్రీథింగ్, కాల్ లాగ్స్, వాట్సాప్ అన్ని ఉన్నాయి. ఆయన కూడా నన్ను విజిట్ చేశారు. Yeah, I have all the proof. So the next date is going to be the final date, hopefully. ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ ఎప్పుడు ఇట్ హ్యాడ్ స్పెల్లింగ్, ఎందుకంటే నేను తమిళనాడులో పుట్టి అప్పుడు నా స్పెల్లింగ్ తప్పుగా రాశారు. ఇప్పుడు వెన్ ఐ చేంజ్ ద స్పెల్లింగ్ అట్ దట్ టైమ్, అప్పుడు ఐ పుట్ మై మదర్స్. మీ ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించండి. నా దగ్గర ఇప్పుడు లేదండి, ఫిజికల్ కాపీ నా దగ్గర లేదు. ఏమనుంది ఇప్పుడు మీ ఆధార్ కార్డు లో? మీకు తారక్ ప్రద్యుమ్న ప్రసాద్ అని, దట్స్ మై లీగల్ నేమ్. మాగంటి అనేది ఎందుకు లేదు అనేది వాళ్ళు. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ నా ఫస్ట్ నేమే తప్పుగా ఉంది, లీగల్ డాక్యుమెంట్ పర్పసెస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మై పాస్పోర్ట్ లేటర్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నా పాస్పోర్ట్ కూడా నా ఫాదర్ నేమే ఉంటుంది, మాగంటి గోపీనాథ్ అని క్లియర్ గా. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం వస్తున్నారు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు కొంతమంది. దానిపైన మీరు ఏం క్లారిటీ సార్? దానికోసం ఐ హావ్ నో ఐడియా అండి, నో కామెంట్స్ ఆన్ దట్. ద సోల్ పర్పస్ ఐ కేమ్ హియర్ ఇస్ ఇవన్నీ ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months ఇలా అనవసరం జరుగుతున్నాయి. ఐ వాంట్ టు పుట్ అ స్టాప్ టు ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా కాంగ్రెస్ పిలిపించింది, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది అనేటువంటిది ఆరోపణ చేస్తా ఉన్నారు. నాకు ఐ హావ్ నో కనెక్షన్ విత్ దెమ్, నార్ హ్యావ్ ఐ ఎవర్ స్పోకెన్ విత్ దెమ్, ఆర్ ఐ హావ్ నో ఐడియా అబౌట్ దట్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద పాలిటిక్స్, ఐఎమ్ ఆల్ హియర్ ఫర్ ద మెంటల్ టార్చర్ దే హావ్ బీన్ గివింగ్ ఫ్రమ్ పాస్ట్ 3-4 months. ఐ వాంట్ టు పుట్ అ స్టాప్ టు దట్. మీ ఫైట్ ఏంటి నెక్స్ట్ ఏంటి? ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మొన్న లెటర్ రాశారు, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ వచ్చి ఎంఆర్ఓని కలిసారు. మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయని ఆయన తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో ఎప్పుడు చేరాడో ఎందుకు చేరాడో తెలియదని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శ కోసం వెళితే తనను చూడనివ్వలేదన్నారు. కేటీఆర్ కూడా తన కుమారుని పరామర్శించేందుకు వచ్చాడని, ఆయన్ను అడిగినా కనీసం తనను పట్టించుకోలేదని, ఆసుపత్రిలో ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలని గోపీనాథ్ తల్లి డిమాండ్ చేశారు. అటు గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న సైతం సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి చనిపోయిన సమయంలో అంత్యక్రియలకు రాకుండా ఓ పార్టీ నాయకులు అడ్డుకున్నారని, మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. మాగంటి ఇంటి పేరు లేకపోవడంపై కూడా స్పందించాడు. పోసరాజు అనేది మా అమ్మ నుండి వచ్చిందని, అదే కంటిన్యూ అవుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు దగ్గర పడుతున్న సమయంలో బీఆర్ఎస్ కు సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత ఆ కుటుంబ వివాదం మరొకసారి ఇప్పుడు తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది. సో గత కొద్ది రోజులుగా మాగంటి కుటుంబంలో కొంత అంతర్గత వివాదం నెలకొనుంది. సో మాగంటి సునీత గోపీనాథ్ కు రెండవ భార్య అని చెప్పి కొద్ది రోజుల క్రితమే స్పష్టమైంది. ఎందుకంటే మొదటి భార్య తను ఉండగానే రెండవ భార్య సునీత ఉంది. సో ఆమెను నామినేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదని చెప్పేసి మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న అక్కడ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సో ఆమె నామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి కూడా అప్పుడు నామినేషన్ సమయంలో ఒక్కసారిగా తెరపైకి వచ్చి తీవ్ర దుమారం నెగింది. అయితే నామినేషన్ లో అనుకున్నట్టుగానే పూర్తి స్థాయిలో నామినేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేయడంతో వివాదం ఇంటర్నల్ గా ఉన్నటువంటి కుటుంబ వివాహాన్ని పెద్దలందరూ కలిసి సర్ది చెప్పారేమో అని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఇప్పుడు మరొకసారి
మరో 3-4 రోజులు ఆదివారంతో ప్రచారం ముగినుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆ గోపీనాథ్ కుటుంబం సంబంధించిన వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా గోపీనాథ్ తల్లి, అదే విధంగా మొదటి భార్య కుమారుడు ఇద్దరు కలిసి కూడా షేర్లింగంపల్లి తహసీల్దార్ ఆఫీస్ కు రావడం, అక్కడ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒక రకంగా చూస్తా ఉంటే మాగంటి గోపీనాథ్ మృతిపైనే ఈ రోజు తల్లి మహానందదేవి ఆమె అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు కనీసం నన్ను అతన్ని చివరి చూపు కూడా చూడనీయలేదు. తన కుమారుడి మరణం పైన తనకు అనేక అనుమానం ఉన్నాయి. ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళా, ఎప్పుడు చేరాడు, ఎందుకు చేరాడో కూడా కనీసం తనకు సమాచారం ఇవ్వలేదు. ఆసుపత్రిలో చేరాక నేను వెళ్ళి చూద్దాం అనుకున్న పరామర్శ కనీసం తను చూడనివ్వలేదు. అట్లాంటి పరిస్థితులు నా కుమారుని ఉంచారు. సో దీనికి పూర్తిగా కారణం ఆ మాగంటి సునీతతో పాటు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా ఆసుపత్రి వద్ద కలిసినప్పుడు తన కుమారుడు బాగోగుతుంది కలిగిన కుమారుని చూడనివ్వలేదని ఆ కేటీఆర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చినా అతను పట్టించుకోలేదు, కనీసం తను పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఇప్పుడు వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనంగా మారుతోంది. సో ఆసుపత్రిలో ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలని ఇప్పుడు గోపీనాథ్ తల్లి డిమాండ్ చేయడం కూడా ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సో ఇదే విషయం పైన మాగంటి మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న కూడా మాట్లాడుతూ మా నాన్న చనిపోయిన సమయంలో అంత్యక్రియలకు రాకుండా కూడా ఒక పార్టీ నాయకులు అడ్డుకున్నారని, మమ్మల్ని బెదిరించారని చెప్పేసి కూడా ఒక రకంగా ఇప్పుడు మాట్లాడడం కూడా అనేక రకంగా రాజకీయంగా ప్రకంపనలు రేపుతా ఉంది. సో మొత్తంగా కూడా మాగంటి సునీతతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకునే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తల్లి కావచ్చు, మాగంటి మొదటి భార్య కుమారుడు ప్రత్యుమ్న వ్యాఖ్యలు కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మాత్రం. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించి మరి మాగంటి కుటుంబం ఏం చేయబోతా ఉంది, ఎందుకంటే మాగంటి కుటుంబం సంబంధించి ఇప్పుడు సునీత జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నికకు రావడం, ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిగానే బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. సో అభ్యర్థిగా తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ కుటుంబంలో మొత్తం కూడా వివాదాలు తెరపైకి రావడం, ఒక రకంగా మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా మొదట్లో మొత్తంగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ పైన, అదే విధంగా ఇటు సునీతకు సంబంధించి కూడా కొంత తీవ్ర అసంతృప్తి ఉండడం, సునీతకు అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా తాను పార్టీలో ఉండలేను, పార్టీ ఖచ్చితంగా తీరుతానన్నట్టుగా కూడా వివరించారు. తర్వాత పార్టీ పెద్దలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ రంగంలో దిగి వజ్రనాథ్తో చర్చలు జరిపారు. సో ఇప్పుడు ఒక ఎపిసోడ్ ముగిసిపోగానే ఇప్పుడు ఈ యొక్క మొదటి భార్య వ్యవహారం అంతా కూడా మొదటి భార్య వ్యవహారం, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ సంబంధించిన తల్లి వ్యవహారం కూడా ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కాస్త ఇబ్బందికరంగా పరిణామాలు మారుతా ఉన్నాయి. సో ఒకవైపు ఎన్నికల సంబంధించి ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడికక్కడ అవకాశం వచ్చిన దగ్గర డోర్ టు డోర్ డెలివరీ చేస్తే చాలా ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించి ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారము, ఆ కుటుంబ వ్యవహారము ఇప్పుడు తెరపైకి రావడంతో మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా మాగంటి సునీతకు రాజకీయంగా ఏమైనా నష్టం చేకూరుస్తుందా అనే కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఒకవైపు ఇదా ఉంటే మరోవైపు కొంత దీనికి సంబంధించి రాజకీయ పార్టీకి సంబంధించి కూడా కొంత ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణ చేసుకుంటున్నారు. ఒకవైపు ఏమో మాగంటి గోపీనాథ్ తల్లి, అదేవిధంగా మొదటి భార్య కుమారుడు వెనుక కాంగ్రెస్ ఉంది, ఇదంతా చేస్తుంది రాజకీయంగా బీఆర్ఎస్ ను మాగంటి సునీతను ఇబ్బంది పెట్టేందుకే బదనాం చేసేందుకు ఇదంతా చేస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం మాగంటి సునీతను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఆ కుటుంబాన్ని తీర్చింది, కుటుంబాన్ని తన రాజకీయ అవసరాల కోసం, సెంటిమెంట్ కోసం మాగంటి సునీతను తెరపైకి తీసుకొచ్చి మాగంటి కుటుంబంలో బీఆర్ఎస్ అధిష్టానం, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ చిచ్చు పెట్టిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఇటువైపు టర్న్ తీసుకుంటుంది. సో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ, పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ఈ మాగంటికి సంబంధించిన కుటుంబ వ్యవహారం, మాగంటి ఎంటైర్ వ్యవహారం, కుటుంబ వ్యవహారం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా ఇబ్బందికరంగా పరిణమించబోతుందా అనేది మాత్రం ఒక చర్చ తీసుకుంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేయబోతోంది, మాగంటి సునీత ఏం చేయబోతుంది మాత్రం భవిష్యత్తులోనే తెలియ అవకాశం కనబడుతోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.